గుడ్ మార్నింగ్ డాడీస్, లవ్ యూ డాడీస్. ఈరోజు మీకు కలవడానికి కారణం ఏంటంటే, మీరు ఏదైతే ఇప్పుడు ఏటీఎంలో క్యాష్ పంపిస్తున్నారో ఈరోజు అది మీరు పంపించేయండి. ఏమన్నా పంపించేస్తే నేనేం చేస్తానంటే, ఈరోజు మీకు ఎంత ఎక్కువ వచ్చినా పెట్టేసుకోండి. ఒకవేళ లేని పక్షంలో రేపైనా మీ అకౌంట్లోకి ఏటీఎంలో పంపిస్తాను, ఎక్కువ వస్తాయి కాబట్టి. అలాగే మనం నాన్ స్టాకబుల్ ఈసారి నేను 15 రోజులకు ఒకసారి తీయను. ఎందుకంటే ఈ ఎస్వి అకౌంట్లో చివరి దశ మనకి 21వ తారీఖు. సో మళ్ళీ 21 తర్వాత ఏమవుద్దంటే, కొత్త ప్రాజెక్ట్స్ని ఇంక క్రిప్టో ఉండదు, సాంప్రదాయ ప్రాజెక్ట్స్. ఈ సాంప్రదాయ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? మనం టీవీ కొనుక్కుంటాం, అలాగే మనం ఇక్కడ కూడా కేటీవీ కొనుక్కుంటాం. 1500 టీవీలు వచ్చాయి, 1500 తీసుకొచ్చాను. ఇంకా చాలా చాలా వస్తాయి అన్నమాట. మన ఫ్యాక్టరీలో 1500 తయారు చేశాను, ఇంకా అలా తయారవుతూనే ఉంటాయి. కాబట్టి పెద్ద ఇండస్ట్రీ చేస్తున్నాను. సో మీరు నెక్స్ట్ నుంచి ఈ టీవీస్ని సేల్ చేసుకోవటం, దాని మీద మనం మంచి నాన్ స్టాకబుల్ తీసుకోవడం ఉంటుంది. దాని రేటు కూడా మీరు అందరూ లవ్ యూ డాడీ అని అంత గొప్పగా ఇస్తాను. మీరు చక్కగా సేల్ చేసుకోవచ్చు. ఇక ఓటీటీని కూడా 25, 26 తారీఖు 27లో మనకి రిలీజ్ చేస్తున్నాం. అంటే ఏంటి? నెట్ఫ్లిక్స్, అమెజాను, ప్రైమ్ వీడియోస్, ఆహా ఇలాగే ఉన్నాయో అలాగే మంది కూడా ఇచ్చేస్తున్నాను, రెడీ అయిపోయింది. సో ఎస్వి అకౌంట్లో ఉన్నారు కాబట్టి నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. తర్వాత మీకు మై నీడ్స్ ఆల్రెడీ ఉంది, దాన్ని కూడా అప్పుడు పూర్తి స్థాయిలో ఇస్తాను. ఉన్నాయి మనకి 3 మై నీడ్స్, ఓటీటీ, టీవీస్. ఇక నెక్స్ట్ దిస్ అనేదాన్ని నేను జూన్ నుంచి మీకు ఇస్తాను, అంటే 4. నెక్స్ట్ కే వ్యాలెట్ ఉంది, అందులో చేసుకుంటాం. అలాగే కే ఎక్స్చేంజ్ ఉంది, అందులోనూ చేస్తాం. అలాగే మనకి ఇంకొక ఎక్స్చేంజ్ వస్తుంది, అది కేజీసీ ఎక్స్చేంజ్, అంటే కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎక్స్చేంజ్. దాంట్లో ఏంటి విశేషాలు అనేది నేను 25, 26, 27 ఆ 3 రోజుల్లో వివరిస్తాను. అంటే ఇప్పుడు మన దగ్గర ఇంకా ఏముంది? కన్స్ట్రక్షన్స్. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను, అది మీకు రోజు వీడియో పంపిస్తున్నాను. అలాగే ఇప్పుడు మనకి 160 ఫ్లాట్స్ ఒక చోట, 300 ఫ్లాట్స్ ఒక చోట, అలాగే కర్నూలులో కూడా రెడీ చేస్తున్నాం. మిగతా ఏరియాలో కూడా రెడీ చేస్తున్నాం, కర్ణాటక ఇదంతాను. కాబట్టి ఎస్వి కూపన్ అయిపోయినంత మాత్రాన మా తాలూకా బిజినెస్ స్టాప్ అవ్వదు. ఎస్వి కూపన్ అనేది కేవలం క్రిప్టో మైనింగ్, అది 21తో క్లోజ్. మరి 21తో క్లోజ్ అయిపోతే మళ్ళీ మా డాడీస్ అందరికీ పని ఉండాలి కదా, డబ్బులు ఉండాలి కదా. ఈసారి అందరికీ చెందేలాగా మళ్ళీ గొప్పగా చెప్తున్నాను. నేను ఇంతకుముందు చివరిలో ఉన్నోడు కూడా మంచి కాయిన్ సంపాదించని చెప్పాను డాడీస్, మరి చేశాను కదా. అలాగే ఇప్పుడు చివరిలో జాయిన్ అయినటువంటి అకౌంట్ తీసుకునే వాళ్ళకి కూడా మంచి ఇన్కమ్ వచ్చేటట్టుగాను ఇప్పుడు ఈ డిజైన్స్ అన్నింటి ద్వారా మీకు వచ్చేటట్టుగా మంచి లైన్ ఇస్తాను. ఆ లైన్ ఎన్నాళ్ళు ఉంటుంది? కేవలం 25 సంవత్సరాలు ఉంటుంది. బాగుందా? 25 ఏళ్ళు, 25 ఏళ్ళు మన బంధం, మన ప్రేమలు, మీ అందరి సహకారం నాకు ఇవ్వాలి. నా పిల్లల్ని వదిలి ఉండలేను, అందువల్ల మీకు మంచి ఆదాయం చేస్తాను. మరో విషయం,
మరి 21వ తారీఖు వరకు కూపన్స్ మనం యాక్టివేషన్ చేస్తున్నాం కనుక 21 వరకు నాన్ స్టాకబుల్ మీకు ఎన్ని వచ్చాయో వాటి తాలూకా ఇన్కమ్ అంటే మీరు సేల్ చేసుకోవడానికి కంటిన్యూ వదిలేస్తాను. ఇంక తర్వాత ఇది ఉందో కదా, అందువల్ల 21 వరకు వదిలేసి తర్వాత తీసి మొత్తం ఎంత ఉందో అంత కూడా మన పేమెంట్గా తీసుకుందాం. అంతవరకు మీ దగ్గర ఉన్న కూపన్స్ అన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న సన్నిధులందరికీ మీరు వాడుకోండి. నాన్ స్టాకబుల్ అంతవరకు తీసిన తర్వాత పేమెంట్ చేసేస్తాను. ఓకే, ఈలోపు ఇంకా ఏమైనా మన దగ్గర మీకు రావాల్సింది అప్పుడు అమ్ముకోలేని కానీ, లేకపోతే ఈ మధ్యన పేమెంట్స్ రాని కానీ మొత్తంగా మీకు ఎన్ఎస్లో కనిపించినట్టు చేస్తాను. అది మీకు క్యాష్ అయినా తీసుకోవచ్చు, కూపన్స్ కానీ మార్చేసుకోవచ్చు. అంటే చూడండి రెడీస్ మనకి ఎంత టైం ఎంత చక్కగా ఉంటుందో. ఇవాళ క్యాష్ వేసేయండి, రేపటి నుంచి నాన్ స్టాకబుల్ వచ్చినవన్నీ కూడా కూపన్స్గా మార్చేసుకోండి. మీకు ఈరోజు ఎంత క్యాష్ వేసినా ఎలా వేసినా అది ఈరోజే వెంటనే చేయలేకపోవచ్చు, కానీ మీకు వచ్చేస్తుంది. 21 కల్లా మీకు నేను ఇవ్వాల్సినటువంటి నాన్ స్టాకబుల్లో అమ్మేసుకుని మీకు ఎంతమంది వచ్చాయి. వీటిని మీరు కూపన్ ఇప్పుడున్న నాన్ స్టాకబుల్ని ఏటీఎంలో పంపించవచ్చు. అలాగే మీరు అమ్ముకోలేని ఉన్నాయి కదా నాన్ స్టాకబుల్, అవి కూడా మా డాడీస్కి ఇచ్చేస్తున్నాను. అలాగే మీరు అమ్మిన తర్వాత కూడా కొంత క్యాష్ నాకు వెనక్కి వచ్చేసింది. కారణం మీ దగ్గర ఉన్న అకౌంట్ కానీ ఆ బ్యాంకులో కానీ చిన్న చిన్న తేడాలు ఉండడం. అందుకని వాటిని కూడా నాన్ స్టాకబుల్గా మీకు ఇచ్చేస్తున్నాను. అంటే 21 తర్వాత నా డాడీస్కి నాకు ఎటువంటి బాకీ వండుకుంటా 0. కొత్త అప్పుడేం చేస్తాం, కొత్త లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేద్దాం వితౌట్ క్రిప్టో. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ ఎలాగే వాళ్ళో నేను చెప్తాను మీ అకౌంట్లోకి. ఇక తర్వాత మనం మే 23కి ఇవన్నీ ఎక్స్చేంజ్లో పెట్టాలనుకున్నాం. అలాగే అందుకోసం దాన్ని వర్క్ చేస్తున్నాను. ఈ నెల ఆఖరు అయిపోయే వరకు మీరు యాడ్ కాయిన్స్ వస్తాయి. ఈ నెల ఆఖరు అయిపోయిన తర్వాత రేపు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచే మీ కాయిన్స్ని 1 ఇయర్ పూర్తయిన వాళ్ళందరికీ మీ దగ్గర ఉన్న స్టేకబుల్ కాయిన్స్ అన్నీ ఎక్స్చేంజ్లోకి మన ఎక్స్చేంజ్లోకి పంపించేస్తున్నాను. అంటే మీ తాలూకా డాష్ బోర్డ్లో 0. అవి ఎక్కడ పెడతాం, ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోతాయి. అవన్నీ హ్యాపీ కదా, లాంగ్ టైం ఎక్స్చేంజ్లు ఉండిపోతాయి. నేను ఏ పర్సెంటేజ్ ఇవ్వాలనుకున్నానో అవన్నీ మీకు ఎవరి వస్తాయి. వచ్చింది 12 నెలలకి సర్దిస్తాం. డివైడెడ్ బై ప్రతి నెల మీరు అట్లా అమ్మేసుకోవచ్చు. నేను నిర్ణయం తీసుకున్నా మీకోసం, మన కోసం, మనందరి కోసం. మీ కాయిన్లోనూ ఒక్క కాయిన్ కూడా ఎవరిని తీయనియను. అంటే స్టాకబుల్. మరి శాలబుల్ ఇవన్నీ అంటే ఇప్పుడు అటు తీయని గజిబిజి అయినా అది మీ పాస్వర్డ్లు జాగ్రత్తగా దాచుకోండి. ఓకే డాడీస్, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 21 వరకు మీరు యాక్టివేషన్ చేసుకోండి. 21 తర్వాతే మీకు నాన్ స్టాకబుల్ క్యాష్ పేమెంట్గా మారుస్తాను. అంటే ఆ తర్వాత మళ్ళీ కొత్త రకంగా మీకు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్పాను. మళ్ళీ నేను 22 తారీఖుని లేదా 22కి మాట్లాడుకుందాం. మళ్ళా మన దగ్గర కూపన్స్ ఏమి ఉంచుకుంటూ వాడేసుకోండి. ఒక్క కూపన్ కూడా లేకుండా వాడుకోండి. ఒకవేళ ఎవరి దగ్గరైనా ఉండిపోతే నేను 21 తారీఖు లేదా 22 తారీఖు మీకు ఒక సోర్సెస్ ఇస్తాను. అందులో మీకు పెట్టేసుకొని క్లోజ్ చేసేద్దాం. అంటే 20 తారీఖుకే ఇచ్చేస్తాను, 20 ముందే దాంట్లో పెట్టి అమ్మేసుకోండి. ఎవరి దగ్గర ఒక్క కూపన్ కూడా సేల్ అవ్వకుండా కానీ యాక్టివేషన్ చేయకుండా కానీ ఉండకుండా మీరు నాకు సహకరిస్తే అది మొత్తం క్లియర్ చేసుకుని హ్యాపీగా నెక్స్ట్ ఫర్దర్ కొత్త ప్రాజెక్టులలో సంతోషంగా మనం ప్రవేశిస్తాం. లవ్ యూ డాడీస్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. మొన్న మనం కేవాలెట్ని రిలీజ్ చేసాం. అయితే ఆ రోజు ఏమైంది, నేను మంచి ఉద్దేశంతో అన్నీ చక్కగా చేస్తే మరి కొంతమంది చాలామంది
పైన ఉన్న లీడర్స్ అవనివ్వండి, కింద ఉన్న లీడర్స్ అవనివ్వండి, మొత్తం ఆల్ సిఇఓస్ ఎవరిని మనం పక్కకి పెట్టి మాట్లాడవసరం లేదు. అందరూ కూడా ఆ టీంలో వాళ్ళు ఈ టీంలో వాళ్ళు మొత్తం లాగేస్తారు. దానివల్ల నాకు ఎన్నో కాల్స్ వచ్చాయి. డాడీ నా జూనియర్స్ అందరినీ పట్టిపోయారు, డాడీ మరి నాకు ఎలా డాడీ ఎలా, డాడీ మా సీనియర్ ఇప్పుడు మమ్మల్ని తను వేరే దాంట్లోకి రమ్మంటున్నాడు, ఇలా రకరకాలుగా పెట్టారు. ఇంకా మీ అందరి తాలూకా బాధని నాకు అర్థం చేసుకొని కేవైలెట్ తాలూకు మైనింగ్ని తాత్కాలికంగా వెంటనే ఆపేశాను. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను దాన్ని వర్క్ చేస్తున్నాను. ఏమని, మీరు మీ అకౌంట్లో టాప్అప్ చేసుకోవచ్చు. మీ ఎస్ఓ అకౌంట్ అంటే ఆ టాప్అప్ అనే పార్ట్లోకి వెళ్ళి, టాప్అప్ అనే పార్ట్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే దాన్ని టచ్ చేసి ఓపెన్ చేసేలా ఇస్తున్నాను. అప్పుడు మిమ్మల్ని కేవైసీ అడుగుతుంది. ఆ కేవైసీ అన్ని రకాలుగా మీ పనికి వచ్చేలాగా ఇస్తున్నాను. ఎలాగంటే మీరు టాప్అప్ ఓపెన్ చేశారు, కేవైలెట్ అనేటువంటి లింక్ వస్తుంది. ఆ లింక్ని ఓపెన్ చేస్తారు. దాంట్లోపల మీ అడ్రస్ ఏది ఉందో అది ఇచ్చేస్తారు, మీ మెయిల్ ఏది ఉందో అది ఇచ్చేస్తారు. మీ అడ్రస్ జనరల్గా అందులో ఉంటుంది కదా, రాసేయండి. ఇక తర్వాత మీ ఫోటోని అందులో పెట్టేసి కేవైసీకి సబ్మిట్ చేసేయండి. అంతే, దానికి ₹1 తీసుకోవడం ఉండదు. ఓకేనా? ₹1 కూడా తీసుకోవడం ఉండదు. అయితే డైరెక్ట్గా అయిపోయిన వెంటనే మీరు ఎప్పుడైతే అయిపోయిందో మీకు రిఫరల్ లింక్ వస్తుంది. ఇప్పుడేమవుద్ది, మీరు ఎప్పుడైతే కేవైసీ చేస్తారో మీ టీం పైన ఉన్న టీము మారదు, కింద ఉన్న టీము మారదు, మిమ్మల్ని ఎవరు లాక్కెళ్ళే ఛాన్స్ ఉండదు. కానీ కొత్త వాళ్ళకి ఇవ్వడానికి మీకు మరో రిఫరల్ లింక్ అందులో వస్తుంది. సో మీరు పైనుండి మన కీబోర్డ్లో లేని వాళ్ళు ఎవరున్నా వాళ్ళకి ఇచ్చేయండి. కీబోర్డ్లో ఉన్న వాళ్ళు ఉంటే నాకు మళ్ళీ నేను డేటా ఫిల్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా తొలగించబడుతుంది. నీ కొందరు ఉన్నవాడిని ఎవడో పట్టుకెళ్ళి చేసాడంటే దాన్ని ఆటోమేటిక్ తీసిస్తాను దాన్ని. ఓకే, కొత్త వాళ్ళే చేసుకోండి. అప్పుడు మళ్ళీ యథావిధిగా మనం అనుకున్నట్టు గిఫ్ట్ కానీ ప్రపంచం అంతా మన విజయ పతాకం ఎగరేయడానికి మీ తాలూకా శక్తియుక్తులు వాడి హ్యాపీగా అన్ని గిఫ్ట్ తీసుకోండి. కాబట్టి అందుకోసమే డాడీ ఆపాడు, తప్పిస్తే వేరే కారణం కాదు. మీకు చక్కగా అందిస్తాను. లవ్ యూ డాడీ. ఈ 21 వరకు ఏ పనులు పెట్టుకోకుండా ఆ కాయిన్స్ ఆ కూపన్స్ని జాగ్రత్తగా వాడుకొని ఒక్కటి లేకుండా చేసుకోండి. మీ తాలూకా సెలవులు నాన్ సాకబుల్ క్యాష్ ఉంది కదా, వాటిని ఏటీఎంలో పంపించుకొని కూపన్స్గా మార్చుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు అమ్ముకోలేనివన్నీ ఇచ్చేస్తున్నాను, నాన్ సాకబుల్కి ఇచ్చేస్తాను. అవి మీరు క్యాష్ తీసుకోవచ్చు లేదా కూపన్స్గా మార్చేసుకోవచ్చు. అలాగే మీరు పెట్టిన తర్వాత కూడా సేల్ అవ్వలేని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఏటీఎంలోకి ఇచ్చేస్తాను. అవి కూడా మీరు అమ్ముకోవచ్చు లేదా కూపన్స్గా ఏటీఎంలోకి పంపించి మార్చుకోవచ్చు. సో 21 వరకు మనం పూర్తిగా మన దగ్గర ఉన్న ఏ కూపను కూడా వాడుకుంటా. మీకు ఎంఎన్ కూపన్స్ మీ దగ్గర ఉన్నా సరే వాటిని కూడా ఎస్వీలోకి కన్వర్ట్ చేస్తాను. అంటే మనకి 0 ఉండాలి, నెక్స్ట్ నుంచి ఇలా ఉండదు, మనం వేరే రూట్లోకి వెళ్ళిపోతుంది. అంతా మీకు చాలా చక్కగా మంచి పద్ధతిలో తీసుకెళ్తాను దాన్ని. మన పేమెంట్ గేట్వే ద్వారా కట్టేసేలాగే ఇస్తాను నేను. అది మీరు వెనక్కి తిరిగి చూడవలసిన లేదు. సో మీ దగ్గర ఉన్న ఎంఎన్ కూపన్ కూడా ఎస్సీలుగా మార్చేస్తాను. ఇప్పుడు మొన్న ఏం చెప్పాను, ఎస్సీ కూపన్ ఎంఎన్గా అన్నాను, లేదు ఎంఎన్ కూపన్ కూడా ఎస్సీ కూపన్గా మార్చేస్తాను. మొత్తం సేల్ చేసుకోండి. ఎవరి దగ్గరైనా ఉండిపోతే నా దగ్గర ఇన్ని కూపన్స్ ఉన్నాయి అని రేపు 16 తర్వాత మీకు 1000 ఇస్తాను. అందులో మీ పేరు, మీ ఎస్వీ అకౌంట్ నెంబరు అని నేను అడుగుతాను, వివరాలు అవి ఎందులో పెట్టేసేయండి. అది అందరికీ కనబడేలా మీరందరూ మీ దగ్గర కూపన్స్ లేకపోతే అవి వాడుకునేలా కూడా నేను ఇస్తాను. సో కాబట్టి మీరు కొనుక్కోండి, కంప్లీట్గా అమ్మేసుకోండి. మీకు నాకు ఫైనాన్షియల్గా ఎటువంటి నేను మీకు ఇవ్వడం కానీ మీరు నాకు ఇవ్వడం కానీ 0 0 0 0 0 చేస్తాను. ఓకే డాడీస్, లవ్ యూ డాడీస్.